దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవితమును గురించి పరిశీలన చేస్తున్నామండి. దేవుడు దావీదు భక్తుణ్ణి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను చేసి అతనిని స్థిరపరిచినట్లు, అతనిని బహుగా ఆశీర్వదించి అతని వంశమును స్థిరపరిచినట్లుగా మనము చూడగలం. ప్రియమైనటువంటి ప్రజలారా, అయితే ఈ దావీదు భక్తుడి జీవితంలో అతను ఏమేమి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు, ఎలాంటి వ్యక్తి దావీదు, అతనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనము పరిశీలిస్తున్నాం. అయితే ఈ దినమున దావీదుకు ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే అతను కీర్తనలు రాయగలడు. అతనికి ఉన్నటువంటి గుణ లక్షణం ఏంటంటే దేవునిని స్తుతిస్తూ తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలను బట్టి ఆయనను కీర్తిస్తూ అనేక కీర్తనలు ఆయన రచించినట్లుగా మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ కీర్తనలు ఎలా రాస్తాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని ఆత్మచేత నింపబడిన వాడై ఆ కీర్తనలు రాస్తున్నట్లుగా మనము గమనించగలమండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 63వ కీర్తన మనం చూసినట్లయితే ఆ దావీదు భక్తుడు రచించినటువంటి ఈ కీర్తన యూదా అరణ్యంలో రాశాడండి. ఏమని రాస్తూ ఉన్నాడంటే అక్కడ, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, వేకువనే నేను నిన్ను వెతుకుతాను ప్రభా, నా దేవుడవు నీవే అంటూ దావీదు భక్తుడు దేవుని గురించి ఆయన స్తుతిస్తూ ఆయన గొప్పతనం గురించి రచించినట్లుగా మనము చూస్తామండి. బాల్య దినముల నుంచే దావీదు భక్తుడు దేవుని యందు బహు ఇష్టత కలిగినటువంటి వాడు. దేవుడంటే చాలా ప్రీతి, దేవుడంటే ఎంతో ప్రేమ దావీదు భక్తుడికి. ఎంతో ప్రీతి కలిగి దేవుని నిత్యం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. దాదాపుగా చాలా కీర్తనలు ఆయన రాశాడండి, చాలా కీర్తనలు ఆయన రచించాడండి. తన జీవిత సారాంశం మొత్తం ఒక కీర్తనలో పెట్టాడు. 23వ కీర్తన అంటారు దాన్ని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అంటూ ఆ కీర్తన రాస్తూ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డుగర్రయి నీ దండము నన్ను ఆదరిస్తుందయ్యా, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటూ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినయ్యా, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను, దేవా నేను నీ మందిరంలో నివాసం చేస్తానంటూ తన జీవితాన్ని రంగరించి తనకు దేవునితో ఉన్న అనుబంధం, దేవుని సన్నిధికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ కీర్తనలో అతను రచించినట్లుగా మనం చూస్తామండి. చాలా బాగా దేవునిని వర్ణించి ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తాం. దావీదుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నిత్యము దేవునిని స్తుతించేటటువంటి వాడు, నిత్యము దేవునిని కీర్తించేటటువంటి వాడు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు దావీదుని గొర్రెలను కొన్ని గొర్రెలు వెళ్ళి వీటిని కాసి మేపుకొని వృద్ధి చేసి కుటుంబానికి ఆదాయాన్ని కలుగు చేయనానా అని ఇచ్చినప్పుడు ఆ చిన్న గొర్రెల మందను అరణ్యాల్లోకి తోలుకెళ్ళిపోయి అరణ్యంలో మేపుతూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడండి. దేవుని స్తుతిస్తూ తంబురతోనూ సితారతోనూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఒక్కొక్కసారి ఆత్మలోనే లీనమైపోయి గంతులు వేయిచూ దేవుణ్ణి ఆరాధిస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు దావీదు. అంతగా దేవునిని ఆత్మపూర్వకంగా ఆరాధించినటువంటి వ్యక్తిగా దావీదు భక్తుని మనము లేఖనాలను బట్టి కనుగొనగలమండి. అంతటి కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడు. అందుకే అంటాడు ఈ భక్తుడు 108వ కీర్తనలు అంటాడు, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును, స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువనే
లేచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వరమండలమా, సితారా మేలుకోండి. మనము దేవుని స్తుతించే సమయం ఆసన్నమైంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చెబుతున్నాడు మేలుకోండి అని. అవి నిద్రపోతాయండి? వాటికి ప్రాణం ఉన్నదా? కానీ ఎంత చమత్కారంగా వాటితో మాట్లాడుతున్నాడంటే, ఏ స్వరమండలమా, సితారా మీరు మేల్కోండి, నేను వేకువనే లేస్తాను, మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దామని అంతగా ఆనందించేటటువంటి వ్యక్తి దావీదు. ఎన్నెన్నో కీర్తనలు రాశాడండి. అందుకే దావీదుని దేవుడు ఆశీర్వదించాడండి. అందుకే దావీదుని దేవుడు గొప్ప చేశాడండి. అందుకే దేవుడు దావీదుని స్థిరపరిచాడండి. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. నిత్యము ఆయన స్తుతి నా నోట ఉండాలి. ఇంకో చోట అంటాడు భక్తుడు, ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతిస్తాను అని. నేను ఎల్లప్పుడూ దేవునికి స్తుతి గానాలు చేస్తాను, దేవుని యొక్క స్తుతి నా నోట ఉంటుంది అని ఆ దావీదు భక్తుడు రాసినట్లు మనం చూస్తాం. 34వ కీర్తనలు అంటాడు, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అంటున్నాడు. ప్రియులారా, చూడండి ఎంత బాగా ఆయన దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు, ఎంత ఆత్మీయంగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు, ఎంత బాగా దేవుని స్తుతిస్తూ కీర్తనలు రాస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి ప్రజలారా, ఓ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా నిత్యము మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మనం ఏ పని చేస్తున్నప్పటికీ, డ్యూటీలో ఉన్నా, ఇంట్లో వంట పని చేసుకుంటున్నాం, అంటుల పని చేసుకుంటున్నాం, బట్టలు తూతున్నా, మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పని చేస్తూనే మన నోట దేవుని స్తుతి ఉండాలండి. మన హృదయము దేవుని ఆత్మచేత నింపబడి ఆనందింపబడి ఆనందముతో దేవుని స్తుతిగానాలు చేస్తూ ఉండాలి, కీర్తనలు పాడుకుంటూ ఉండాలి. మనం ఏ పనిలో ఉన్నప్పటికీ ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే దేవుడు మనకి కృప చూపిస్తూ ఉంటాడు. అది 1000 ఏనుగుల బలం వల్ల మనకి కలుగుతుందండి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క నిత్య ఆశీర్వాదం మనం పొందుకుంటాం, దేవుని యొక్క నిత్య దీవెనను మనం పొందుకుంటాం, దేవుని యొక్క నిత్య కృపను మనం పొందుకుంటాం. ప్రియులారా, దేవునిని నిత్యం మనము స్తుతించుట ఎంతైనా అవసరం, మంచిది. స్తుతించుట వలన, స్తుతిలో శక్తి దాగి ఉండటం వలన బలమైనటువంటి ఎరుకో కోట గోడలు సైతం కూల్చివేయబడ్డాయి. స్తుతిలో అంతటి శక్తి దాగి ఉంటుంది. మనలో ఉన్న నీరసం, నిస్సత్తువ, మనలో ఉన్నటువంటి పిరికితనం, మనలో ఉన్న భయాందోళనన్నీ పటాపంచలైపోతాయి. దేవుని శక్తి చేత మనము నింపబడతామండి. ఈ దావీదు భక్తుడు నిత్యము దేవుని స్తుతించేవాడు, కీర్తనలు రచించేవాడు, తన అనుభవాల్లో నుంచి కీర్తనలు రచించేవాడండి. తనకు సంభవిస్తున్న ప్రతి పరిస్థితుల నుంచి ఒక కీర్తన రాసేవాడు. అంతగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం అండి. అతనికి ఉన్న గుణలక్షణాల్లో మంచి గొప్ప గుణలక్షణం ఏంటంటే ఈ కీర్తనలు రాయటం. దేవుని మీద స్తుతి కీర్తనలు రాస్తాడు ఆయన. సాక్ష్యంతో కూడినటువంటి కీర్తనలు రాస్తాడు. తన జీవితం అంతా ఒక సాక్ష్యంగా మనకు పెట్టాడండి. దేవుడు దావీదు భక్తుని జీవితాన్ని ఎందుకు ఇంతగా రాయించాడంటే, మన జీవితంలో కూడా ఆ రీతిగా కలిగి జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైనటువంటి ప్రజలారా, ఆయన అంటాడు ఇంకా ఈ 63వ కీర్తనలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నానో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈయన వేకువనే లెగుస్తున్నాడు, ఎందుకు వేకువనే దేవుని వెతుకుతున్నాడంటే, దేవుని యొక్క బలమును ఆయన ప్రభావాన్ని చూడాలని. దేవుని యొక్క బలమును ఆయన ప్రభావాన్ని చూడటానికే ఆయన వేకువని ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు తెలియపరచబడుతుంది. దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావం మనము చూడటం అంటే, మన జీవితంలో మనకు అసాధ్యమైనటువంటి కార్యాలను, మనము చేయలేనటువంటి కార్యాలను, మనము పొందుకోలేనటువంటి కార్యాలను చేయటమే. చేయలేని అసాధ్యమైనటువంటి కార్యాలను చేయటమే ఆయన బలాన్ని చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డలకు జరగటమే ఆయన ప్రభావాన్ని మనము చూస్తామండి. దాని కొరకు దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, వేకువనే
దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియమైన ప్రజలారా, వేకువ అంటే తెల్లవారుజామండి. రాత్రికి 4 జాములు ఉంటాయి ప్రియులారా, రాత్రికి 4 జాములు ఉంటాయి. ఈవినింగ్ టైము 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు 2 జాము, 12 నుంచి 3 గంటల వరకు 3 జాము, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు 4 జాము. ఇదే వేకువ జాము. వేకువ జాము అంటే తెల్లవారున 3 గంటల నుంచి 6 గంటల వరకు. రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు. ఈ వేకువ జాము చేసేటటువంటి ప్రార్థన, వేకువ జామును చేసేటటువంటి స్తుతి చాలా బలమైందండి. వేకువ జామును ప్రార్థన ఎవరు చేస్తూ ఉంటారో, వేకువనే దేవుని సన్నిధి ఎవరైతే వెతుకుతూ ఉంటారో వారు నిత్యము బలముతోనూ ఆశీర్వాదంతోనూ నింపబడతారండి. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును వారు చూస్తారు. అందుకే దావీదు భక్తుడు, నేను వేకువనే లేచెదను, వేకువనే నీ సన్నిధి వెతికెదను, వేకువనే నేను నిన్ను స్తుతిస్తాను. ఓ స్వరమండలమా, ఓ సితారా, మేలుకొనండి, మనమందరము వేకువనే దేవుణ్ణి ఆరాధిద్దామని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని మనము చూడాలి అని దావీదు భక్తుడి యొక్క ఉద్దేశం. ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని చూసి దేవుని యొక్క శక్తి చేత గొప్ప కార్యాలు, సాహస కార్యాలు చేయాలనే దావీదు వేకువనే లేచి ఆయన స్తుతిస్తూ ఉంటాడు ప్రియులారా. మనము కూడా మన జీవితములలో వేకువనే లేచి దేవుణ్ణి వెతకాలి, వేకువనే మనము దేవుని స్తుతించాలి. వేకువనే ఆయన్ను ఆరాధించినట్లయితే ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని మనం పొందుకొని ఆయనను మనము ప్రజలకు సాక్షిగా మనము నిలబడతాం. ఆయన కొరకు ఆయన గొప్ప కార్యాలు, సాహస కార్యాలను ప్రజల్లో మనము ప్రకటిస్తాం ప్రియులారా. దావీదు భక్తుడు తన జీవితం అంతా సాక్షిపై అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగింపచేశాడండి. దేవుని శక్తి ద్వారా, తన శక్తి ద్వారా కాదు, తన జ్ఞానము ద్వారా కాదు, తన బలము ద్వారా కాదు, కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే సాహస కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగింపచేశాడండి. కీర్తనాకారుడిగా ముద్రించబడ్డాడు. కీర్తనలు రాసినప్పుడు దావీదు భక్తుడు ఏం చదువుకోవాలని తెలియదు. అప్పటి రోజుల్లో అతని కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి. కీర్తనల పుస్తకంలో దావీదు మహారాజు దాదాపుగా ఒక 40 నుంచి 50 కీర్తనల దాకా రాశాడు. మీరు తర్వాత ధ్యానించండి, అద్భుతకరంగా ఉంటాయి దావీదు రాసినటువంటి కీర్తనలు, ఆశ్చర్యకరంగా ఉంటాయి, అనుభవాలతో కూడినటువంటి కీర్తనలుగా ఉంటాయి. అవి తన అనుభవాల్లో నుంచి, దేవుడు చేసినటువంటి మేలుల్లో నుంచి ఆయన కీర్తనలు రాచి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తాం. ఆనంద సమయంలో దేవుణ్ణి స్తుతించినట్లు రాశాడు. దుఃఖ సమయంలో, కృంగుబాటు వేళ, పాపం చేసినప్పుడు, రకరకాలుగా అతను పడిపోయినప్పుడు, సహనంతో కనిపెట్టుకుంటున్నప్పుడు, రకరకాల పరిస్థితులు, భావోద్వేగాల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన రచించినట్లు మనం చూస్తాం. ఇక్కడ 40వ కీర్తనలో అంటాడు దావీదు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన పైకెత్తాడంట దావీదు భక్తుడిని. ఎప్పుడంటే దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉండినప్పుడు, నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని కీర్తిస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన కృప కొరకు నేను కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. నాశనకరమైన గుంటలో నుంచి నన్ను లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచాడు. కాబట్టి నేను ఆయనను స్తుతిస్తూ కీర్తన రాస్తున్నాను అని దావీదు భక్తుడు సాక్ష్యమిస్తూ ఉంటాడండి. అనేక రకాల సందర్భాలు, తన జీవితంలో అనేక రకాల పరిస్థితులు, కృంగిన వేళ, ధైర్యం చెడిన వేళ, బాధపరచబడ్డప్పుడు, కాలు జారినప్పుడు, పడిపోయినప్పుడు,
పాపం చేసినప్పుడు కూడా ఆయన ఒక కీర్తన రాస్తూ ఉంటాడు. 51వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటే ఆ కీర్తన భాగాన్ని చాలా అద్భుతంగా రచించాడండి దావీదు. సంతోషములో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, దేవుడు మేలు చేసినప్పుడు మాత్రమే కాదు కానీ పాపం చేసి తను పడిపోయినప్పుడు కూడా నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు ఇదిగో ఈ 51వ కీర్తన ఆయన రాశాడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయి ప్రభువా, నేను పాపం చేశానయ్యా, నా పాపం నా ఎదుటే ఉన్నది ప్రభువా, పాపంలోనే నేను పుట్టినవాడినయ్యా, నన్ను క్షమించయ్యా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేయొద్దయ్యా, మీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా, సమ్మతి గల మనసు నాకు కలుగు చేయయ్యా, స్థిరమైన మనసు నాకు ఇయ్యయ్యా అంటూ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ, దేవుణ్ణి వేడుకుంటూ, పశ్చాత్తాపడుతూ ఈ కీర్తనను రచించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు అనేక సందర్భాల్లో కీర్తనలు రచించాడండి. అనేక విధాలుగా కూడా కీర్తనలు తన అనుభవాల్లో నుంచి ఆయన కీర్తనలు రాశాడండి. అవి మనకిప్పుడు పాఠాలుగా ఉన్నాయి. మన జీవితంలో ఈ సందర్భాలు, ఈ సన్నివేశాలన్నీ జరుగుతూ ఉంటాయి. సంతోషించే గడియలు ఉంటాయి, దుఃఖంతో నిండుకున్న గడియలు ఉంటాయి, వేదన కలిగించే గడియలు ఉంటాయి, పాపంలో పడిపోయిన గడియలు ఉంటాయి, ప్రభువుతో నిలబడి నడుస్తున్నటువంటి గడియలు ఉంటాయి. అన్నీ మన జీవితంలో మిళితమై ఉంటాయి. ప్రియమైనటువంటి ప్రజలారా, ఏ సందర్భంలో మనం ఎలా రియాక్ట్ అవుతామో దావీదు మనకంటే ముందుగానే రియాక్ట్ అయ్యి కీర్తనల రూపంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దావీదు భక్తులకు ఉన్న గొప్ప గుణ లక్షణం ఏంటంటే ఈ కీర్తనలు రచించటం. మెయిన్గా దేవునిని స్తుతిస్తూ రచిస్తూ ఉంటాడు. దేవుడు చేసినటువంటి మేలులకు, దేవుడు చూపినటువంటి కృపలకు, ఆయన కలుగు చేసినటువంటి రకరకాల ఆశీర్వాదాలకు ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ అంటున్నాడు. ఇక్కడ 103వ కీర్తన మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తనకు చేసినటువంటి మేలులు, తనకు చేసినటువంటి ఉపకారాలు, తన ఎడల దేవుడు జరిగించినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి దావీదు భక్తుడి 103వ కీర్తన రచిస్తూ ఉన్నాడండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అంటూ రాస్తూ అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరువద్దు. దేవుడు చేసినటువంటి ఉపకారములలో నువ్వు దేనిని మరువద్దు. దేవుడు చేసినటువంటి ఉపకారములలో నువ్వు దేనిని మరువద్దు. ఆయన నీ దోషములన్నిటిని కడిగి ఉన్నాడు, నీ సంకటములన్నిటిని కుదిర్చి ఉన్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేశాడు. నా ప్రాణమా, నువ్వు చచ్చిన స్థితిలో పడి ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తాడు దేవుడు. నువ్వు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు లేవనెత్తాడు. నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడు నిన్ను బలపరిచాడు. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తాడు. ప్రాణమా, నువ్వు ఆయన మర్చిపోవద్దు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నిత్యము ఆయన కీర్తి నీ నోట ఉంచుకో అని దావీదు భక్తుడు కీర్తిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఆ కీర్తనలు రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా మన జీవితంలో దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇంకా అంటాడు ఈ దావీదు భక్తుడు, ఏమంటున్నాడంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాడు. 34వ కీర్తనలో, దీనులు దాన్ని విని సంతోషించారు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామం గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుడు నాకు కృప చూపించాడు, నాకు సహాయం చేశాడు, నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నా భయములన్నిటిలో నుంచి
ఆయన నన్ను విడిపించాడు, తప్పించాడు. అపాయకరమైనటువంటి పరిస్థితులు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితుల్లో గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నాకు సహాయం చేసి నన్ను తప్పించాడు కనుక ప్రాణమా నువ్వు ఆయన్ని స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను మరువద్దు అంటూ ఇక్కడ 34వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఓ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆయన కార్యాలు, కృపకై మనము కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఎల్లప్పుడూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నామండి. దావీదు భక్తుడైతే తన బాల్య దినముల నుంచి చనిపోయే వరకు, వృద్ధుడయ్యే వరకు, మరణ సమయం వరకు కూడా దేవుని స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, కీర్తించినట్లుగా, ఆయనకు కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తామండి. దావీదు మహారాజుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవునికి కీర్తనలు రాశాడు, స్తుతి కీర్తనలు ఎక్కువగా రాశాడు. తన యొక్క జీవితంలో దేవుడు ఏమేమి చేసి ఉన్నాడో, ఏమేమి మాట్లాడి ఉన్నాడో, దేని చేత ఆయన తృప్తిపరిచి ఉన్నాడో వాటన్నిటిని గురించి ఆయన కీర్తనలు రచించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, 22వ కీర్తన మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ దావీదు భక్తుడు రాయటానికి కూర్చున్నాడే కానీ యెహోవా ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి యేసుక్రీస్తు ప్రభువారే స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆ కీర్తనలో 22వ కీర్తన అంతా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి సంభవించబోయే శ్రమ, శిలువ మరణం, ఏ విధంగా ఆయన మరణించబోతున్నాడో, ఏ విధంగా శ్రమపరచబోతున్నాడో, ఏ విధంగా శ్రమలు పొందబోతున్నాడో వాటన్నిటిని గురించి దావీదు భక్తుడే తన కీర్తన ద్వారా ఆత్మపూర్ణుడై రచించినట్లుగా మనం చూస్తామండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై, యెహోవా ఆత్మచేత నింపబడిన వాడై ఆయన కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతగా దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి ఉన్నాడండి దావీదు. అందుకే దేవుడు దావీదుని సామాన్య గొర్రెలు కాచుకునే ఒక పిల్లవాడిని అంచెలంచెలుగా ఆశీర్వదించాడండి. సైనికుడిగా, సైన్యాధిపతిగా, రాజుగా, చక్రవర్తిగా, సామ్రాట్టుగా ఆయన మార్చి అంత మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబమును ఆశీర్వదించాడు, ఆయన కుటుంబమును స్థిరపరిచాడు, ఆయన కుటుంబమును శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసులైన కుటుంబంగా మార్చాడు. ఇప్పటికీ స్టిల్ టుడే, ఈ దినము కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినట్టయితే దావీదు వంశీయులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారే దావీదు గర్భములో నుంచి, వంశంలో నుంచి వచ్చాడండి. ప్రజలందరికీ రక్షకుడుగా, దేవాది దేవుడే మానవుడిగా దావీదు గర్భమున పుట్టినట్లు మనం చూస్తాం. అదే నిత్య ఆశీర్వాదం అండి. దావీదు పొందుకున్నటువంటి కృప, దీని అంతటికి కారణం ఏంటంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవల యందు నడుస్తూ ఆయనను నిత్యము కీర్తిస్తూ ఉండేవాడు. దేవునికి నిత్యము స్తుతి కీర్తనలు రాసేటటువంటి వాడు. కృతజ్ఞతాస్తుతులతో దేవుని కీర్తిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, ఆయన యొక్క కృపను పొందుకొని మనకు సాక్షి బిడ్డగా ఉన్నాడండి. అతను దేవునికి మనకి సాక్ష్యమిస్తూ ఉంటూ ఆయన ఒక మాట అంటాడు. 108వ కీర్తన 4వ చరణం చూస్తే, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనదయ్యా. అంత ఉన్నతమైనటువంటి కృపతో నన్ను ప్రేమించావు, నాకు నీ కృప చూపించావు. ఏ పాటి వాడిని నేను, ఎందుకు పనికిరానటువంటి నన్ను నాయన నీవు లేవనెత్తి ఇంతటి కృప నాకు చూపించినందుకు నేనేమి చెల్లించగలను, నేనేమి చేయగలను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం తప్ప నా వలన ఏమి కాదు అంటూ దావీదు భక్తుడు అక్కడ దేవునిని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు భక్తుడు కృతజ్ఞత మనస్సు కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అనేక గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు.
వాటిలో ఈరోజు మనం ధ్యానించిందంటే కీర్తనాకారుడుగా దావీదు, కీర్తనలు రచించిన వాడిగా దావీదు. మీరు తర్వాత చదువుకోనండి, అద్భుతంగా ఉంటాయి దావీదు మహారాజు కీర్తనలు, ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనల్ని బలపరిచేవిగా, ప్రోత్సాహపరిచేవిగా, దేవునికి మనకి ఒక కనెక్షన్ ఇచ్చేవిగా ఉంటాయి ఆ కీర్తనలు. మన జీవితంలో సంభవించేటటువంటి సంఘటనలన్నిటిని గురించి దావీదు భక్తుడు ముందుగానే రచించినట్లుగా మనము చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మేలులను, దేవుని యొక్క కార్యాలను అంతగా వర్ణించిన వ్యక్తి మనకు ఇంకొకరు కనబడరు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఇంకా అంటూ ఉంటాడు ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే 34వ కీర్తన మనం చూసినట్లయితే ఏడంటాడు 6వ చరణంలో, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడంటండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి నాకు సహాయం చేశాడు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి నాకు కృప చూపించాడు అని మనకు సాక్ష్యం ఇస్తున్నాడండి. అందుకే నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాను, అందుకే నేను ఎల్లప్పుడూ దేవుని కీర్తిస్తూ ఉంటాను అంటూ తన ప్రాణంతో ఏమని చెబుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలోను సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, ఆయన చేసిన మేలులలో ఏది మరువద్దు, అన్ని తలంచుకొనుచు కీర్తనల రూపంలో ఆయన స్తుతించి కీర్తనలు రచించు అని తన ప్రాణంకి తాను చెప్పుకొని అనేక కీర్తనలు రాసి మన ఎదుట దేవునికి సాక్షి బిడ్డగా ఉండినట్లు మనం చూస్తాం. అందుకే దావీదుని దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేశాడని. ప్రియమైన ప్రజలారా, మనము కూడా నిత్యము దేవుని స్తుతిద్దాము, ఆయన కీర్తిద్దాము, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి ఆయన కృప పొందుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మరి చక్కని వాక్య భాగాన్ని మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దావీదు భక్తుడు నాయన ఏ విధంగా మీకు కీర్తనలు రచించి మిమ్మల్ని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, నిత్యము తన జీవితం అంతా ఏ విధంగా కీర్తనకారుడిగా ఉండి మిమ్మల్ని ఆరాధించాడో మాకు తెలియజేసినందుకు వందనాలు. దావీదు వలె మేము కూడా మీరు మా జీవితాల్లో చేసే ప్రతి కార్యాన్ని బట్టి మేము స్తుతించి ఆరాధించి ఘనపరిచే కృప మాకు దయచేయండి ప్రభా. దావీదు భక్తులు కలిగిన లక్షణాలు ధ్యానిస్తూ ఉండగా మేము కూడా ప్రభా మాకు లేనివి తీసుకొని నాయన కలిగి జీవించి మీ కృప పొందుకొని మీ ద్వారా ఆశీర్వదించబడే భాగ్యమును మాకు దయచేయమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడుగుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.